హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో శుక్రగ్రహం దోషయుక్తమై ఉన్న తరుణంలో దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. సంగీతం, నాట్యం ఇలాంటి కళలలో విశేషంగా రాణించాలన్నా కూడా శుక్రగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందాలి. దాంపత్యంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, కళారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి, సకల అదృష్టానికి సంకేతమైనటువంటి శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానాన్ని నిర్వహించాలి. శుక్రుడి ప్రీతి కోసం దానం చేస్తూ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం ప్రత్యేకమైన విధి విధానాలతో ఉపవాసాన్ని నిర్వహించాలి. ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు గృహంలో ఉత్తర దిక్కులో బియ్యపు పిండితో చతురస్రాకారంలో ఒక ముగ్గు గీయాలి. ఆ ముగ్గు మీద దర్భలను ఉంచి ఒక రాగి పాత్రను ఉంచి ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో సువాసన కలిగినటువంటి పుష్పాలు, అత్తరు, గంధము, పన్నీరు వీటన్నిటినీ కూడా వేయాలి. అలా వేసిన తర్వాత తెలుపు రంగు వస్త్రాలను ధరించి ఉత్తర దిక్కుకు తిరిగి ఆ నీళ్లతో శిరస్నానాన్ని ఆచరించాలి. అలా శిరస్నానాన్ని ఆచరిస్తున్న తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జటిలం సాక్షసూత్రంతం వరదండ కమండలం శ్వేత వస్త్రావృతం శుక్రం ధ్యాయేద్దానవ పూజితం. ఈ శ్లోకం చదువుకుంటూ సువాసన కలిగి ఉన్నటువంటి పుష్పాలు, పన్నీరు, గంధం ఇవన్నీ వేసిన ఆ నీటితో శిరస్నానాన్ని ఆచరించినట్లయితే అది శుక్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానం అవుతుంది. అలా స్నానం చేసిన తర్వాత శుక్రుడి ప్రీతి కోసం శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు దానం కూడా నిర్వహించాలి. ఆ దానం ఏంటంటే ఒక తెల్లటి అంచు ఉన్నటువంటి జరీ వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంతో పాటుగా 1.25 కేజీ అలచందలు, బొబ్బర్లను తీసుకొని బొబ్బర్లను, తెల్లటి అంచు ఉన్నటువంటి జరీ వస్త్రాన్ని గంధంతో పాటుగా ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి ఉత్తర దిక్కుకు తిరిగి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే అది శుక్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి దానం అవుతుంది. అలాగే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఎవరైనా వ్యక్తికి భోజనం పెట్టి ఆహారాన్ని స్వీకరించాలి. లేదా ఆ రోజు గోవుకి ఆహారాన్ని తినిపించి ఆ తర్వాత రాత్రి సమయంలో ఆహారాన్ని స్వీకరించాలి. రాత్రి సమయంలో కూడా తెల్లటి ఫలాలను ఆహారంగా స్వీకరించాలి, తెలుపు రంగు పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. ఇలా చేస్తే అది శుక్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఉపవాసం అవుతుంది. ఇలా శుక్రుడి ప్రీతి కోసం శిరస్నానం చేసి, దానం చేసి, ఉపవాసం చేయటం ద్వారా జాతక చక్రంలో ఉన్న శుక్రగ్రహ దోషాలను సులభంగా నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు. అందువల్ల కళారంగంలో విశేషంగా రాణించాలంటే, దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవాలంటే శుక్రవారం నాడు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకాన్ని కానీ స్తోత్రాన్ని కానీ పారాయణ చేయాలి. శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి. ప్రత్యేకంగా కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి, వివాహపరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేయటానికి శుక్రవారం నాడు కమలా మహాదేవి స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే స్త్రీలకు శుక్రగ్రహం దోషయుక్తమై ఉండటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కలిగినా సరే శుక్రగ్రహ దోషం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ గృహంలో సింహద్వారానికి బయట వైపు, ప్రత్యేకంగా కుడివైపు 2 చుక్కలు ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ వేయాలి. అంటే గృహం లోపలే ఉండి సింహద్వారానికి బయట ప్రత్యేకంగా కుడివైపు 2 ఆవాల నూనె చుక్కలు వేసినట్లయితే శుక్రగ్రహ దోషాలను నివారింపజేసుకొని స్త్రీలు ప్రత్యేకంగా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే స్త్రీ పురుషులు జాతక చక్రంలో శుక్రగ్రహం దోషయుక్తమై ఉన్నట్లయితే ప్రతిరోజు మీరు ఆహారాన్ని స్వీకరించటానికి ముందు ఆ ఆహారంలో కొంత భాగాన్ని ఆవుకు తినిపించినట్లయితే శుక్రగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా శుక్రవారం నాడు ఎవరైనా పేద పిల్లలకు పాలు, పెరుగు, పండ్లను పంచిపెట్టడం ద్వారా కూడా శుక్రగ్రహ దోషాలను నివారింపజేసుకొని శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ప్రత్యేకంగా జాతక చక్రంలో 12వ స్థానంలో వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే దాంపత్యంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అటువంటి తరుణంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేయటానికి శుక్రవారం నాడు సంధ్యా సమయంలో రాత్రికి ముందు ఒక నీలం రంగు పువ్వును తీసుకొని ఎక్కడైనా మట్టిని తవ్వి నిర్జన ప్రదేశంలో పాతి పెట్టాలి. ఇలా చేస్తే జాతక చక్రంలో వ్యయంలో శుక్రుడు ఉండటం వల్ల కలిగే విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని దంపతులు చక్కటి అనుకూలమైనటువంటి దాంపత్యానికి నాంది వాక్యం పలకటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ సూచనలన్నీ పాటిస్తూ శుక్రుడి ప్రీతి కోసం శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు సువాసన కలిగినటువంటి పుష్పాలు నీళ్లలో వేసి గంధం నీళ్లలో వేసి ఆ నీటితో శిరస్నానాన్ని ఆచరించే తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము. మరి జటిలం సాక్షసూత్రంతం వరదండ కమండలం శ్వేత వస్త్రావృతం శుక్రం ధ్యాయే దానవ పూజితం. ఈ శ్లోకం చదువుకుంటూ శుక్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి శిరస్నానాన్ని ఆచరించండి. అలాగే శుక్రగ్రహం దోషయుక్తమై ఉండటం వల్ల ఆర్థిక పరంగా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఏదైనా సరే శుక్రవారం నాడు చతురస్రాకారంలో ఒక వెండి ముక్కను తయారు చేయించి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మధ్యలో చిన్న రంధ్రంలాగా చేసి ఆ వేప చెట్టులో ఈ చతురస్రాకారపు వెండి ముక్కను ఉంచి వేప చెట్టు బెరడుతోనే దాన్ని మూసివేయండి. ఇలా చేయటం ద్వారా శుక్రగ్రహ దోషం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను తొలగింపజేసుకొని ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. సూచనలు పాటించండి. శుక్రుడి ప్రీతి కోసం శిరస్నానం చేయండి, దానం చేయండి, ఉపవాసం ఉండండి, రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకం చదువుకోండి, కమలా మహాదేవి స్తోత్రం చదవండి. సకల శుక్రగ్రహ దోషాలను నివారింపజేసుకొని శుక్రుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాతులకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.